చేస్తున్నావు? బర్బరాలు వేపుతున్నాను. ఈవినింగ్ స్నాక్ అన్నమాట. కొద్దిగా వేపేసి తర్వాత పోపు పెట్టేసుకుంటే మంచిగా ఉంటాయి. వేగిపోయి కొన్ని వేపుతున్నా. దీంట్లో పొల్లు వస్తుంది కదా, పొల్లు ఉన్నది. ఫస్ట్ మంచిగా వేపుకోవాలి. ఇట్లా అంటే ఇట్లా పుట్టుకుమన్నారు అనమాట. అట్లా వేపుకుంటే మనకు మన తర్వాత పోపు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. పోపులోకి పల్లీలు, పుట్నాల పప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ ఉండాలి. బాగుంటుంది. సిమ్లో పెట్టి వేపుకోవాలి. సిమ్లో పెట్టి వేపుకుంటేనే మాడకుండా ఉంటుంది. ఇట్లనే వేపుకోవాలి. అలా పోసేసుకోవాలి. కుక్కమాయ అవుతుంది. దీంట్లో పోపు పెట్టేసి మళ్ళీ దీంట్లో అన్ని కలిపేస్తే అయిపోతుంది. పట్టుకోండి. పల్లీలు, పుట్నాలు, ఉద్దిపప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి చూపెట్టుకోండి. మిరపకాయలు దగ్గర ఇస్తాను పోసినప్పుడు. మమ్మీ అయిందా? నాకైతే ఈవినింగ్ స్నాక్ అయితే అయిపోయింది అనమాట. మరమరాలు అయిపోయినా సూపర్ టేస్ట్ అంటే సూపర్ ఉంటాయి. అట్లా వేపుకుంటే నేను ఇంకో విధంగా కూడా చేయవచ్చు, అది కూడా చూపెట్టాను మీకు. అట్లయితే సూపర్ ఉంటాయి. మంచిగా కురుము కురుము అంటున్నాయి. కాలుతుంది. సూపర్ టేస్ట్ ఉంటాయి. ట్రై చేయండి మీరు ఇంట్లో. మరమరాలు అయితే రెడీ అయిపోయినాయి. టేస్ట్ ఎలా ఉందో చెప్తా. మస్తు అంటే ఆసం ఉంటుంది. టేస్ట్ ఎట్లుందో చేసి చెప్తా. కురుము కురుము అంటున్నాయి. వింటున్నారా? సూపర్ ఉన్నాయి. సూపర్. మీరు కూడా ట్రై చేయండి. బాయ్. ఇంక ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ అన్నమాట. మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి ఇల్లంతా మాప్ అయితే పెట్టేసుకొని తర్వాత పూజ అయితే చేసుకున్నాం. నిన్న మరమరాల వీడియో దీనికంటే ముందు వస్తుంది. వీడియోని అయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని నేను పెట్టగానే వీడియో తొందరగా నోటిఫికేషన్ అనేది వస్తుంది అన్నమాట. ఇంకా అక్కడైతే పూజ అయితే అయిపోయింది. అండ్ ప్రసాదం అయితే పులిహోర చేసిన. ఇంకా పులిహోర అయితే ప్రసాదం అయితే పెట్టేసినాం అన్నమాట అక్కడైతే దేవుని దగ్గర. తర్వాత ఇంకొకటి మర్చిపోయినా, ఇంకా అదైతే ఇప్పుడైతే చేస్తూ ఉన్నాను. రేపటి వీడియో కూడా బాగుంటుంది చూడండి తప్పకుండా. అయితే ఇంకక్కడైతే అదైతే కట్ చేసి ఇంకక్కడైతే పెట్టేస్తూ ఉన్నాను.
వీడియో చూడడానికైతే బాగుంటుంది, చూడండి తప్పకుండా. ఇంకా స్వీట్కి అయితే ఆయిల్ అయితే పెట్టేసిన అనమాట. ఇంకా బుక్స్ వచ్చినాక తోలుదామని చెప్పేసి ఇంకా తోలాలి. పిల్లల్ని అయితే ఇంకా స్కూల్కి అయితే తోలలేదనమాట. ఇంకా వాళ్ళు ఖాళీగా కూర్చోనుడే కదా అక్కడ, అందుకని చెప్పేసి ఇంకా బుక్స్ వచ్చినాకనే తోలుదామని చెప్పేసి బుక్స్ అయితే ఇంకా తీసుకురాలేదు. తీసుకురావాలి, తీసుకొచ్చి తోలాలన్నమాట బుక్స్. ఇంకా బుక్స్లో అయితే తీసుకురావాలి. తీసుకొచ్చినాక తోలుదామని చెప్పేసి ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించలేదన్నమాట. పంపించాలి తీసుకొచ్చి అయితే ఇంకా అక్కడైతే పని అయితే ఫినిష్ అయిపోయి, అందుకని చెప్పేసి పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించలేదు. తీసుకొచ్చినాక పంపిద్దామని చెప్పేసి పంపించలేదు. ఇంకా వీటిని తీసుకురావాలి. ఎన్నెన్ని బుక్కులు ఇస్తారో, బుక్కులే ఎక్కువ ఇస్తున్నారు, వాళ్ళ చదివేమో కానీ కొన్ని ఆడ ఉంచుకొని మళ్ళీ బుక్స్లు కొన్ని రిటర్న్ పంపిస్తారు, అంటే స్కూల్ ఉంచుకుంటారు. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్. వీడియోని అయితే లైక్ కొట్టి వీడియో అయితే కంటిన్యూ చేయండి. బాయ్.